యేసుక్రీస్తు మన కొరకు పుట్టి ఉన్నాడు. మనము ఆయన కొరకు పుట్టి ఉన్నాం. మన కొరకు ఆయన పుట్టి ఉన్నాడు కాబట్టి మనము ఆయన కొరకు పుట్టి ఉన్నాం. మన కొరకు మనకిష్టం వచ్చినట్లుగా ఆయన పుట్టలేదు, ఆయనకిష్టం వచ్చినట్లుగా ఆయన పుట్టి ఉన్నాడు. కాబట్టి మనం కూడా మన క్రైస్తవ జీవితంలో మనకిష్టం వచ్చినట్లు ఉండొద్దు, ఆయనకిష్టం వచ్చినట్లుగా ఉందాం. ఎందుకంటే మనలో ఆయన పుట్టాడు అన్నదానికంటే ముందు ఆయన ఈ భూమి మీద పుట్టి ఉన్నాడు. ఈ భూమి మీద మనకు అనేక రకాలైన నిర్ణయాలు తీసుకునేటువంటి, అనేక రకాలైనటువంటి జీవన విధానాల్లో ఉండడానికి, అనేక రకాలైనవి చేయడానికి, అనేకులతో మనం సంబంధం కలిగి ఉండడానికి, అనేకమైన బిజినెస్లు, ఉద్యోగాలు, లేకపోతే రకరకాలైనవి చాలా ఉంటాయి. చాలా చేయడానికి మనకు స్వాతంత్రం ఉంటుంది, చాలా చేస్తాం, మనం చేయాలనే ఆశ మనలో పుడుతూ ఉంటుంది. కానీ ముఖ్యంగా ఈ క్రిస్మస్ యేసుక్రీస్తు పుట్టాడు, ఆయనను ఆరాధించడము అన్నటువంటిది మనం ఆలోచించినప్పుడు మనం చేయాల్సిన అతి ప్రాముఖ్యమైన పని ఏంటంటే, ప్రభువా నేను నాకు ఇష్టం వచ్చినట్లుగా జీవించడానికి ఈ భూమి మీద నాకు ఇష్టం, నాకు ఇష్టమైన తిని, నాకు ఇష్టమైనది ధరించి, నాకు ఇష్టమైన వాళ్ళతో ఉండి, నాకు ఇష్టమైన చోట ఉండి, ఇది నాకు చాలా ఇష్టం. కానీ నువ్వు పుట్టావు, ఆ పుట్టుక నీకు ఇష్టముగా నేను జీవించినట్లుగా, నేను నీలో పుట్టున్నట్లుగా నువ్వు నాకు అవకాశం ఇచ్చావు. కాబట్టి నేను నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి నేను జీవించట్లేదు, నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను జీవిస్తున్నాను.